మరణాత దేవునికే మహిమ కలుగునుగాక. మోషే సుఖ ఉపవాసములోని 37వ దిన ధ్యానము. దైవ లక్షణముల స్తుతి. నాతో చెప్పండి. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలములలో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. కనుక నీకు నమస్కారములు. దేవా, నీకు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడవగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు నిరాకారుడువై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు. ఆమె. సైతాన్ని ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చియున్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకొనే కృప దయచేయుమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము. సాతానును ఎదురించుట. ఓ సాతానా, దుష్టుడు ఎవడునూ తరుమకుండానే పారిపోవునని సామెతలు 28:1 వ్రాయబడి ఉన్నది. మానవులలోనున్న దుష్టిని కంటే నీవు ఎక్కువ దుష్టుడవు. మానవుణ్ణి దుష్టినిగా మార్చిన దుష్టుడవు. కాబట్టి నీవు మరింత వేగముగా పారిపోవలెను. ఎప్పుడనగా మేము ఇటువంటి సమావేశములు, ప్రభువు సేవ, బైబిల్ పఠన చేసి సాతానా మా సమావేశములకు ఎందుకు వచ్చావని చెప్పి నిన్ను వెళ్ళిపోమ్మని అనకపోయినప్పటికీ నీవు వెళ్ళిపోవలేను. మా పరిశుద్ధ ఆచారములను చూచి నీవు సహించలేవు. గనుక పారిపోవలెను. అట్లే నీ దుష్టత్వమును చూచి ఎవరైనా దేవదూతలు వచ్చి తోలివేస్తారేమోనని ముందే పారిపోవుదువు. గనుక మాకు జయము, నీకు అపజయము మరియు అవమానము. సమర్పణ ప్రార్థన. నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకొనుటకు పూనుకున్నాను. నిన్ను మరిచియుండుట, నీ మీద విసుగుకొనుట, నీ ఎడల కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగియుండుట, పెద్దల ఎడల అమర్యాదగా నడుచుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దుర్వాంఛ కలిగియుండుట, ఒకరిది ఆశించుట, అపహరించినది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని, ఒకరిని గూర్చి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, కల్పనలు చేయుట, తప్పుపక్షముగా వాదించుట, అసూయపడుట, తగని రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచన చేయుట, ఊరు పేరీ లేని వ్రాతలు వ్రాయుట, ఇతరుల పాపములో పాలివారగుట,
ఇట్టి పాపములు చేయుకుండుటకు పూనుకున్నాను. రాకడ ప్రార్థన. దయగల యేసు ప్రభువా, నీవు మా సన్నిధి కూటములోనికి వచ్చి రాకడ వర్తమానములు ఇచ్చుచున్నందుకు వందనములు. మాకు తెలియచేయుచున్న రాకడ వర్తమానములు లోకములోనున్న ప్రతి వారికి తెలియచేయము. మాకు వర్తమానము తెలియచేసినప్పుడు ఎలాగూ వ్రాసుకొనుచున్నామో అలాగే వారికి తెలియచేసి వ్రాసుకొనున్నట్లు చేయుము. మాకు ప్రతిదినము తెలియచేయుచున్నట్లు నమ్మినను నమ్మకపోయినను వారికి కూడా తెలియచేయము. నీ మాటలు నమ్మి నమ్మకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని హెజ్కేలు ప్రవక్తతో చెప్పినావు కదా. మా పత్రికలలో మేము చెప్పుచున్నాము గాని అది చాలదు. మేము స్వయముగా చెప్పినను చాలదు, నీవు చెప్పినా సరిపోవును. వారి హృదయమునకు జ్ఞానమునకు అందును, అదము పక్షము వారి జ్ఞానముకైనను అందునట్లు చెప్పుదవని నిన్ను వందించుచున్నాము. ఆమెన్. నిర్గమాకాండము 37వ అధ్యాయం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరెడున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పూతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను ఎదుటి ప్రక్కను 2 ఉంగరములుండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీద ఉంగరములలో ఆ మూతకర్రలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేసెను. దాని పొడుగు 2 మూరెలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు రేకులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటిని నకీషీ పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పెను. కెరూబులు ముఖము ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 మూరెడు, దాని ఎత్తు 3 మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేసెను. దానికి చుట్టూ బెద్దెడు బద్ద చేసి దాని బద్ద పైన చుట్టూ బంగారు జవన చేసెను. దానికి 4 బంగారు ఉంగరములు పూతపోసి దాని 4 కాళ్లకుండిన 4 మూలలందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములను దాని బద్దెకు సమీపముగా నుండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు నతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములు అనగా దాని గంగాళమును, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణ చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రాకాండమును దాని కొమ్మను నకీషీ పనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరుప్రక్కల నుండి 3 కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదాము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదాము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదాము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గలుండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదై
మేలిమి బంగారుతో నకీషీ పనిగా చేయబడిను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టు కర్రను, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసి దాని పొడుగు 3 దాని వెడల్పు 3 అది చచ్చౌకముగా నుండెను. దాని ఎత్తు 2 మూరలన్నర. దాని కొమ్మలు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు చవన చేసెను. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు, దాని చవనకు దిగువన వాటిని నేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రలతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. ప్రార్థన. తండ్రి, నీ పిల్లలను అన్ని గండముల నుండి గట్టెక్కించినావు. మమ్మను కూడా ఈ లోకములోని అన్ని ఆపదల నుండి రాకడ మేఘమనే గట్టెక్కించుటకు నేటి దిన వర్తమానమిమ్ము. ఆమెన్. ప్రసంగము. ధవళేశ్వరములో ఒక పేట పేరు గట్టు. ఇప్పుడు చివరి వాక్యములో గట్టున్నది. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటి అవతల గట్టు ఎక్కిరి. సముద్రములో నడిచి వెళ్ళిరి. గట్టు ఎక్కిరి. గట్టెక్కినారని ఒప్పుకొని ఆనందించుటకు పాత సంవత్సరము చివరి గట్టు మొదలు క్రొత్త సంవత్సరము ఆరంభము గట్టు ఎక్కవలెను. గట్టు ప్రసంగమున్నదా అంటే వెంటనే గ్రహింపు రావలెను. అవతల గట్టు ఎక్కునప్పుడు వెనుకకు తిరిగి చూస్తే ఏమి కనబడును? వారు ఎక్కడ నుండి ప్రయాణము చేసిరో అక్కడ నుండి ఇక్కడ వరకు కనబడును. ఐగుప్తులో నుండి బయలుదేరి అరణ్యము దాటి సముద్రము దాటి యువతల గట్టు ఎక్కగా ఐగుప్తు అరణ్యము, సముద్రము, పాయగట్టు కనబడును. నీలగిరి కొండ క్రింద మెట్టు కొండలలో ట్రైన్ వంకరొంకరగా తిరిగి చాలా దూరము నుండి వెళ్ళి కొండ మీదనున్న పట్టణము చేరగలదు. అచ్చట నుండి వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరముగా ఉన్నది. కొడైకెనాల్ అనే స్థలమున్నది. కొండ క్రింద ఒక ఊరు ఉన్నది. అక్కడ నుండి చూస్తే ఎంతో భయంకరము. అలాగే ఐగుప్తు నుండి ఈ గట్టు వరకు చూస్తే ఎంత భయంకరము. పోయిన జనవరి నుండి డిసెంబర్ 31 వరకు 12 రాళ్లు దాటి వచ్చినాము. అన్ని సంవత్సరములు దాటి వచ్చినాము. తుదకు నూతన సంవత్సరములో ప్రవేశపెట్టెను గనుక వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరము. అట్లే ఇశ్రాయేలీలు గట్టు ఎక్కిరి. వారు పాట పాడిరి. స్తుతి అంటే మాటలు, కీర్తన అంటే ఆ మాటకే కీర్తన కట్టుకొని పాడుదురు. ఆ కీర్తన కట్టినవారు మోషే, పాడినవారు ఇశ్రాయేలీలు. మోషే అక్క మరియు చెలికత్తెలు స్తుతి కీర్తన పాడిరి. ఐగుప్తిలో మొదటి గండము, రెండవ గండము, మూడవ గండము, తరువాత సముద్రము దగ్గర ఒక గండము, ఇవన్నీ దాటుతూ వచ్చిరి గనుక దేవుణ్ణి స్తుతించిరి. మొదటి గండము. ఐగుప్తులో 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు బానిసత్వములో ఉండిరి. స్వదేశము రాలేదు గనుక ఫరో చేతిలో ఉన్నారు. ఆ గండము తప్పించిరి గనుక దేవునికి దండం పెట్టిరి. రెండవ గండము. మోషే అహరోనులు మిద్యాను నుండి మోషే వచ్చినప్పుడు రాజుతో మాటలారుడి. మా దేవుని సెలవు తీసుకొని వచ్చుటకు ఫరో దర్బారులోకి వెళ్ళి అడుగగా ఫరోకు కోపము వచ్చి, మీరు వచ్చినందున ప్రజలు బద్ధకస్తులై పనులు చేయము అనుచున్నారు గనుక పనులు రెట్టింపు చేసిరి. గనుక మోషే అహరోనుల వలన ఈ గండము వచ్చినది. వీరంతా వారిద్దరిని తిట్టిరి గాని వారికి సమాధానము చెప్పిరి. అయినను వారి కష్టములు ఎక్కువాయెను. మూడవ గండము. ఇశ్రాయేలీల పిల్లలందరినీ చంపవలెనని మంత్రసానులకు ఆజ్ఞ ఆయెను. తరువాత పిల్లలను గొంతు పిసికి చంపి నైలు నదిలో పడవేసిరి. రామాలోని అంగలార్పు వలె ప్రభువు జన్మించిన కాలములోని అంగలార్పు వలె జరిగెను. రేపు
వీరు ఎదిగి మా మీదకు యుద్ధమునకు వస్తారని ఇలాగు చేసిరి. చంపడానికి బదులు ఇంకా 400 సంవత్సరములు దాస్యత్వమైనను చేయింపవచ్చు. ఎంత గండం! మగపిల్లలను చంపి ఆడపిల్లలను ఐగుప్తీయులకు ఇచ్చుట వలన ఇశ్రాయేలీల సంతతి నశించిపోవును గనుక ఇప్పుడు ఎన్ని కీర్తనలైనా పాడగలరు. 4వ గండము. ఐగుప్తు దాటుచుండగా ఫరో వద్ద నుండి సైన్యము వస్తున్నది, వారిని పట్టుకొని తీసుకుని రండి అని పంపిరి. 6 లక్షల జనమును, కొద్దిమంది తేగలరా ఆయుధములున్నవి, ముందు సముద్రమున్నది గనుక ఈ గండము గొప్పది. ఆడవారు మగవారు ఆస్తి తుదకు పిండి పిసికే తొట్లను సహా ఎత్తుకొని వెళ్ళారు. అప్పుడు ఇశ్రాయేలీలు మోషే మీద మూల్గుకొనిరి. మొదట గోషేనులో, తరువాత అరణ్యములో మూల్గుకొనిరి. శత్రువులు వస్తున్నారు, రథసేనలు ఊడిపోతున్నవి. ఇది సర్దుకునేటప్పటికీ వీరు దాటిపోతారు. కాబట్టి ఇశ్రాయేలీలు సముద్రము దాటిరి. కొండల గండము, సముద్రము గండము దాటిపోయిరి. ఐగుప్తీయులకు విశ్వాసము కలిగినది, ఇశ్రాయేలీలకు కాదు. గొప్ప విశ్వాసము. వారు వెళ్ళారు, మనమెందుకు వెళ్ళలేము? మనము తప్పకుండా వెళతామని చెప్పుకొనిరి. ఒకరు రథము దిగినది, తరువాత మరి ఒకటి దిగినది. వారు గట్టు దిగిరి. వీరు దేనిని బట్టి విశ్వాసముంచిరి? పాయను బట్టి విశ్వాసముంచిరి. విశ్వాసులు నడిచిపోగలరు. అరణ్యములోని పాయలోనికి పటాలము వచ్చినది. మోషే, నీ కర్ర మరి ఒక పర్యాయము చాపుమనగా సీసపు గుండు నీటిలో వేస్తే ఎంత త్వరగా తేలునో అంత త్వరగా మునిగిపోయిరి. వీరు వట్టి పాయ మీద విశ్వాసముంచిరి గాని ఇశ్రాయేలీలు దేవుని మీద, మోషే మీద విశ్వాసముంచిరి గనుక వీరికి రక్షణ. ఈ కాలములో కూడా మంచి క్రైస్తవులున్నారు. లోక సంబంధమైన వాటి మీద విశ్వాసముంచిరి కానీ దేవుని మీద, దేవభక్తుల మీద విశ్వాసముండదు. ప్రకటన 6 చివరిలో కొండబండల మీద అను చరణము. ఆ ప్రార్థన కొండలకు వినబడినదా? విశ్వాసముతో చేసిరి. గొప్ప విశ్వాసము. అటువంటి విశ్వాసము ఐగుప్తీయులకున్నది నిజమే కానీ రక్షణ లేదు. దేవుని యందు విశ్వాసముంచితే రక్షణ. వీరు పాయ మీద, సృష్టి మీద విశ్వాసముంచిరి గనుక నశించిరి. మొదటిది బానిసత్వ గండము, రెండవది ఫరో కోపగండము, మూడవది శిశుహత్య గండము, 4 అరణ్యగండము, 5వది సముద్రగండము. ఈ 5 గండములు తప్పించుకొని కీర్తన కట్టుకొని పాడిరి. ఐగుప్తీయులు ఏ ప్రకారముగా మునిగిరంటే సీసపు గుండు మునిగితే తేలునంత సులువుగా మునిగిరి. ఇశ్రాయేలు గట్టెంకిరి గనుక పాట పాడిరి. ఐగుప్తు దేశము నుండి వచ్చిన గండముల జాబితా. ఈ కీర్తనకు విమోచన కీర్తన అని ఉన్నది. ప్రకటనలో పరలోకములో చేరిన విశ్వాసులు మోషే కీర్తన పాడిరి అని ఉన్నది. ఈ కీర్తన కాదు, ఇట్టిది మొదటి గండముల వరుస, రెండవ గండముల వరుస. మొదటిది మిద్యాను దేశము నుండి మోషేను తీసుకుని వచ్చిరి. రెండవది ఉపకారము. ఏదంటే ఇశ్రాయేలీల దగ్గరకు వెళ్ళిరి, వారితో మాటలాడి వారిని సంతోషపెట్టిరి. మూడవది పస్కాను ఆచరింపవలెనని చెప్పిరి. పాపి విమోచన భోజన సంస్కారము ఇది వరకు ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంకెవరూ మమ్మను ఏమీ చేయరు. ఎందుకంటే మేము పస్కా బలి కలిగియున్నాము, గొర్రెపిల్ల రక్తము పూసినాము, ఏ కీడు రాదు అని పస్కా యొక్క ఉద్దేశ్యము. అపరిమితమైన సంతోషము. 4వది ఉపకారము. ఎరువు తెచ్చుకున్న నగలు స్త్రీలు ఏదైనా ధర్మము చేస్తారు కానీ నగలు ఇవ్వరు, అన్నీ ఇచ్చివేసిరి. పెండ్లి కుమార్తెను అలంకరించినట్లు అది ఎంత గొప్ప ఉపకారము. 5 చీలలు వదులై ఉండుట. 6 మోషే ద్వారా చెప్పించడము. అందరూ చెప్పిరి. ఊరక నిలుచుండి చూడండి, మరేమీ పర్వాలేదు. పాయ కావడము, ప్రజలు దాటడము, ఈ 2 ఉపకారములు. అంతకుముందు మోషే మీద సణుగుకొని రాగాలు తీసిరి. సణుగుకొనుట. గట్టెక్కిన తరువాత క్రొత్త కీర్తన పాడిరి. అదే క్రొత్త సంవత్సరము. అదే దాటుతూ వచ్చిరి.
గనుక క్రొత్త కీర్తన పాడిరి. ఈ క్రొత్త సంవత్సరములో దేవుణ్ణి స్తుతించిరి. అప్పుడు వారంతా పాడగలిగిరి. పాడితే ఐగుప్తీయులు పారిపోవుదురు. పాయ దాటితే గాని పాట రాదు. పాయ దాటాలంటే మాయ దాటాలి. వారి సంతోషము వివరించలేము. అందరూ పాడిరి. అవతలకు వెళ్ళిన తరువాత ఐగుప్తీయుల శవములు ఒడ్డునకు వచ్చెను. యోనావలే సముద్ర నైజము అది. మనలను హింసించిన ఐగుప్తీయుల గతి అని పాడిరి. మోషే పాడిన రాగము మానవులకున్నదా? ఎంతమందికి దర్శన వరమున్నదో వారు ప్రార్థించితే అది వినబడును. దీవెన. మీరును మీ నూతన యెరూషలేము ప్రయాణములో వచ్చిన సకల గండములు దాటుకొని రాకడ మేఘమెక్కి ఆనందగానములు చేయు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమంది నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మరణాత.